సో ఏ కారణం లేకుండా కొంతమందికి కడుపు కిందకి లాగినట్టుగా ఉంటుంది, ఏ పని చేసినా సరే ఏదో హెవీగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో మై సెల్ఫ్ డాక్టర్ సంధ్యా పితాని. సో ఇలాంటి కండిషన్స్లో ఎవరికైనా సరే పేగులో అతుకులు ఉండొచ్చు అనమాట, కడుపులో అతుకులు. సో కడుపులో అతుకులు ఎందుకు వస్తాయి? జనరల్గా ఏదైనా మేజర్ అబ్డామినల్ సర్జరీ అయినప్పుడు కానీ, లేకపోతే సిజేరియన్ కానీ, గాల్ బ్లాడర్ సర్జరీ కానీ, అపెండిక్స్ సర్జరీ, ఓపెన్ సర్జరీస్ అయినప్పుడు ఎప్పుడైనా సరే పేగులో అతుకులు ఉండొచ్చు అనమాట. సో ఇలా అతుకులు ఉంటే ఏమవుతుందంటే జనరల్గా 70 to 80% ఆఫ్ కేసెస్లో ఏ సిమ్టమ్స్ రావు, బట్ రిమైనింగ్ 20% ఆఫ్ కేసెస్లో ఏదో కిందకి లాగుతున్నట్టుగా ఉండి వర్కింగ్ చేసినప్పుడు కానీ, బెండ్ అవుతున్నప్పుడు కానీ, లేకపోతే జిమ్ అండ్ వర్కౌట్స్ చేసినప్పుడు కానీ, లిఫ్ట్స్ హెవీ వెయిట్స్ అయినా లిఫ్ట్ చేసినా సరే, కొంతమంది బట్టలు ఉతికినా సరే, సో డెఫినెట్గా పెయిన్ రావచ్చు అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేయాల్సి ఉంటుంది. సో డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసి అతుకులు రిలీజ్ చేస్తే చాలా వరకు పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఇది రాకుండా ఏం చేయాలంటే కనుక గో ఫర్ లాప్రోస్కోపీ అండ్ అవాయిడ్ కాంప్లికేషన్స్. థ్యాంక్ యూ.